అందరికీ శుభ మధ్యాహ్నం. ఈరోజు మనం ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రాం జరుపుకుంటున్నాం. పొద్దున్నుంచి మీరు అన్నీ చూసుంటారు. ఏంటిది ఫైనాన్షియల్ లిటరసీ? ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏంటిది? పొద్దున్నుంచి మన సార్లు చెప్పారు, మేనేజర్ సార్లు చెప్పారు. ఓకే, ఏమర్థమైంది మీకు? ఇట్ ఈస్ అబౌట్ మేనేజింగ్ అవర్ ఫైనాన్సెస్, రైట్? మన డబ్బులు ఎట్లా మేనేజ్ చేయాలి, డబ్బుల్ని ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎట్లా సేవ్ చేసుకోవాలి, వీటి గురించి తెలుసుకోవడంతో పాటు ఫైనాన్షియల్ యాప్స్ ఎట్లా వాడాలి, వాటిని వాడడంలో ఉన్న సమస్యలు ఏమొస్తాయి, సరిగ్గా వాడకపోతే ఎట్లా మనం స్కామ్లకు గురవుతాం, ఇవన్నీ మనం తెలుసుకోవడం. దిస్ ఈజ్ ఫైనాన్షియల్ లిటరసీ. ఓకే, మనకి నార్మల్ లిటరసీ తెలుసు, చదువుకున్న వాళ్ళని లిటరేట్స్ అంటారు, లిటరసీ రేట్ అట్లా చేస్తాం. ఫైనాన్షియల్ లిటరసీ అంటే చదువుకున్న ప్రతి ఒక్కరికి అన్నీ తెలియకపోవచ్చు ఫైనాన్స్ విషయంలో. ఓకే, వీ నీడ్ సెపరేట్ అవేర్నెస్ ఫర్ ఫైనాన్స్ రిలేటెడ్ ఇష్యూస్, రైట్? మరి ఎందుకు ఫైనాన్షియల్ లిటరసీ? మీకు కొంతవరకు తెలుసు, ఫైనాన్స్ యాప్స్ ఎట్లా వాడాలో మీకు తెలుసు. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, మీకు తెలిస్తే చేతులు లేపండి. మీలో ఎంతమందికి ఫోన్పే వాడడం వచ్చు? ఫోన్పేలో డబ్బులు పంపడం ఎంతమందికి వచ్చు? చేతులు లేపండి రా మీరు. చాలామందికి వస్తుంది. వెరీ గుడ్. క్వశ్చన్లు ఏం అడగను. రైట్, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. వెరీ గుడ్. 6th నుంచి కూడా తెలుసు, 7th వాళ్ళకు కూడా తెలుసు. రైట్, థ్యాంక్ యూ. ఫైన్. మనకి ఫోన్పేలో డబ్బులు పంపడం చేతులు లేపిన వాళ్ళకంటే ఇంకెక్కువ మందికే తెలుసు. ఓకే, చాలామంది చేతులు లేపలేరు, అది ఓకే. కానీ ఒకవేళ ఫోన్పేలో డబ్బులు ఒకరికి పంపే బదులు ఇంకొకరికి పంపిస్తే ఏం చేయాలో ఎంతమందికి తెలుసు? పొద్దున్నే మన బ్యాంక్ మేనేజర్ సార్ కూడా చెప్పారు. ఏం చెప్పారు? ఒక నంబర్ చెప్పారు, గుర్తుపెట్టుకోవడం, యాప్స్, ఫోన్లు. ఎందుకంటే వీ హ్యావ్ ఏ థింగ్ కాల్డ్ మనీ. డబ్బులు అనే విషయం ఒకటి ఉంది మన దగ్గర. మన ఎకానమీ మొత్తం నడుస్తుంది దాని మీద. డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం వాటిని ఎట్లా జాగ్రత్తగా వాడుకోవాలో తెలుస్తుంది. ఒకప్పుడు డబ్బులు లేవు, తెలుసా? డబ్బులు లేని కాలం కూడా ఉంది మనకి. కొన్ని వేల సంవత్సరాల కిందటికి పోతే మనం అక్కడ డబ్బులు లేవు. ఎవరి దగ్గర 500 రూపాయలు లేవు, 10 రూపాయల నోట్ లేదు, ఏమీ లేదు. మరి వాళ్ళు కొనుక్కోవాలంటే ఎట్లా చేసేవాళ్ళు? ఏం చేసేవాళ్ళు? మీరు ఇంటర్వెల్లో చాక్లెట్లు కొనుక్కుంటున్నారు, బిస్కెట్లు కొనుక్కుంటున్నారు, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు. డబ్బులు లేనప్పుడు ఏం చేసేవాళ్ళు? ఒకప్పుడు ఏ డబ్బులు లేవు, వస్తువులను ఇచ్చి వస్తువులని కొనుక్కునే వాళ్ళం మనం. మన దగ్గర ఏదన్నా వస్తువు ఉంటే తీసుకెళ్ళి ఆ షాప్ అతనికి ఇస్తాం, ఆయన దగ్గర ఉన్న వస్తువుని మనం తీసుకుంటాం. దీన్నే వస్తు మార్పిడి విధానం అంటాం. మన పుస్తకాల్లో చదువుకుంటున్నాం. బార్టర్ సిస్టమ్, రైట్? మన దగ్గర సపోజ్ ఒక అభిలాష్ అనే వ్యక్తి దగ్గర మేకలు ఉన్నాయనుకుందాం. వాడికి బియ్యం కావాలి. ఏం చేస్తాడు? వాడు ఒక మేకను తీసుకుపోయి, బియ్యం ఎవరి దగ్గర ఉంటాయో వాడి దగ్గరికి వెళ్ళి, సార్ ఇగో నా మేక తీసుకోండి, నాకు ఒక 20 కిలోల బియ్యం ఇవ్వండి అని అంటాడు. తీసుకుంటాడు. వాడికి ఇంకా ఆయిల్ కావాలి. ఆయిల్ షాప్కి వెళ్తాడు, సార్ ఇంకో మేక తీసుకోండి, నాకు 20 లీటర్ల ఆయిల్ ఇవ్వండి అంటాడు. ఆ ఆయిల్ షాప్ అయినా, నాకు ఏమొద్దు, నీ మేక వద్దు, ఏమొద్దు, నా దగ్గర ఆల్రెడీ మేకలు ఉన్నాయి అంటాడు. ఇప్పుడు అభిలాష్కి ఆయిల్ ఎట్లొస్తుంది? ఆయిల్ అమ్మే వాళ్ళ దగ్గరికి పోవాలి, ఆయనకి ఆ మేక అవసరం ఉండాలి. సో ఇట్లా ప్రాబ్లమ్స్ ఎరైజ్ అయినాయి మన బార్టర్ సిస్టమ్ వల్ల. సో తర్వాత మరి ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేద్దామని చెప్పేసి కొత్త వ్యవస్థని తీసుకొచ్చారు. అదే మనకి మెటల్ కాయిన్స్. మనం అక్కడ చార్ట్స్ కూడా మనం అతికేసి చూసుకున్నాము. మెటల్ కాయిన్స్ వచ్చినాయి. గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, బ్రాంజ్ కాయిన్స్. ఈ కాయిన్స్ తీసుకొచ్చారు. ఒక్కొక్క గోల్డ్ కాయిన్ ఇంత వెయిట్, 1 గ్రామ్ వెయిట్, 2 గ్రామ్స్ వెయిట్. సిల్వర్ కాయిన్, బ్రాంజ్ కాయిన్స్ వచ్చినాయి. మరి కాయిన్స్ వచ్చిన తర్వాత మరి ప్రాబ్లమ్స్ అట్లనే ఉన్నాయా, తగ్గినాయా అంటే ఒక సగం వరకు ప్రాబ్లమ్స్ తగ్గినాయి.
ఓకే, బార్టర్ సిస్టంలో ఉన్న సగం ప్రాబ్లమ్స్ తగ్గినాయి. మనం కాయిన్స్ తీసుకెళ్తాం. ఇక్కడ బియ్యం కొనుక్కునేటప్పుడు ఇదిగో తీసుకో, నా గోల్డ్ కాయిన్, నాకు బియ్యం ఇవ్వు అన్నీ తీసుకునేవాళ్ళు. సిల్వర్ కాయిన్, బ్రాంజ్ కాయిన్ ఇచ్చి ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు. ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సపోజ్ నాకు కారు కొనుక్కోవాలని ఉంది. కారు కొనుక్కోవాలంటే 10 లక్షల గోల్డ్ కాయిన్స్ కావాలని అనుకుందాం. సపోజ్ 10 లక్షల గోల్డ్ కాయిన్స్ నేను తీసుకొని హైదరాబాద్కి వెళ్ళాలి. సంచులు సంచులు నింపాలి, డబ్బులు కాయిన్స్ అన్నీ. అవునా? దారిలో మరి ఆ గోల్డ్ కాయిన్స్ నాతోనే ఉంటాయా? మరి నన్ను ఎవడన్నా దొంగ వచ్చి మధ్యలో ఆపేసి ఆ సంచులను ఎత్తుకపోతాడా? ఎత్తుకపోయే ఛాన్సే ఎక్కువ ఉంది. సో ఈ ప్రాబ్లం అరేజ్ అయ్యేసరికి మెల్లిమెల్లిగా ఏమైంది, కాయిన్స్ ప్లేసెస్లో ఇంకో సపరేట్ సిస్టమ్ వచ్చింది మనకి. వాటిని హుండీస్ అంటారు. ఓకే, మనకు యూ డోంట్ నో అబౌట్ దిస్ హుండీస్. ఓకే, మనకు చాలా తక్కువ తెలుసు. ఏంటి హుండీస్ అంటే, అప్పుడు మన గోల్డ్ కాయిన్స్ని, సిల్వర్ కాయిన్స్ని మనీ లెండర్స్ దగ్గర పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు బ్యాంక్స్ వచ్చినాయి, కానీ అప్పట్లో మనం మనీ లెండర్స్ దగ్గర పెట్టేవాళ్ళం, వడ్డీ వ్యాపారుల దగ్గర పెట్టేవాళ్ళం. బాగా ఫేమస్ వడ్డీ వ్యాపారులు ఉండేవాళ్ళు అప్పట్లో, చాలా డబ్బులు సంపాదించారు అప్పుడు ఈ వ్యవస్థ వల్ల. సో అందులో వడ్డీ వ్యాపారి, సపోజ్ ఒక ఏ అనే వడ్డీ వ్యాపారి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తాం. సార్, నేను కారు కొనుక్కోవడానికి వెళ్తున్న హైదరాబాద్కి, 10 లక్షల కాయిన్లు మీ దగ్గర పెట్టుకోండి, మీరు ఒక రిసిప్ట్ ఇవ్వండి నాకు, ఆ రిసిప్ట్ని తీసుకెళ్ళి నేను అక్కడ కారు కొనుక్కుంటాను. కారు అమ్మిన వ్యక్తికి ఆ రిసిప్ట్ ఇస్తాను, ఆ రిసిప్ట్ తీసుకెళ్ళి మనీ లెండర్ దగ్గరికి వెళ్తే మీరు డబ్బులు ఇచ్చేయచ్చు. ఓకే, ఇలాంటి కొత్త వ్యవస్థ వచ్చింది. అదే హుండీస్ అనే వ్యవస్థగా మారింది. ఆ హుండీలో ఇచ్చిన రిసిప్టే ఇక్కడ మనకి కొత్తగా వచ్చిన బ్యాంకింగ్ సిస్టంలో కరెన్సీ అయింది. మనకి ఇప్పుడు పేపర్ కరెన్సీ ఉంది కదా, మనకు కాయిన్ కరెన్సీ ఉందా? ఇప్పుడు కాయిన్స్ ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయా? లేవా? ఉన్నాయి. మనకు రూపాయి కాయిన్స్ ఉన్నాయి, 2 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి, 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి. 20 రూపీస్ కాయిన్స్ ఉందా? ఉంది. వెరీ గుడ్. 100 రూపీస్ కాయిన్స్ ఓకే ఉన్నాయి, కానీ మనకి రావు, మనకి దొరకవు అవి. ఏదన్నా స్పెషల్గా కమామరేటివ్ కాయిన్స్ అని కొన్ని మాత్రమే రిలీజ్ చేస్తారు, నాట్ ఫర్ ఎవ్రీడే యూస్. ఓకే, ఇవి ఉన్నాయి. సో కొత్త బ్యాంకింగ్ వ్యవస్థ స్టార్ట్ అయింది, బ్యాంకులు స్టార్ట్ అయినాయి. పొద్దున మన ఎస్బీఐ మేనేజర్ గారు చెప్పినట్టు ఇటలీలో స్టార్ట్ అయినాయి. ఓకే, ఇటలీలో జస్ట్ ఈ మనీ లెండర్స్ అందరూ బెంచ్ మీద కూర్చొని ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు. ఒక బెంచ్ మీద కూర్చునే వాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు వచ్చి మనీ లెండర్కి బెంచ్ దగ్గర ఇచ్చేవాళ్ళు, ఆ బెంచ్ దగ్గర నుంచే తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఇటలీలో బెంచ్ అన్నదాన్ని బ్యాంకర్ అని అంటారు, అది కాస్త బ్యాంకింగ్ వ్యవస్థ అయింది. సో ఇట్లా ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ మనకి కొత్తగా స్టార్ట్ అయింది. ఎట్లా పనిచేస్తుంది బ్యాంకింగ్ వ్యవస్థ? మీరందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉండే ఉంటాయి, మీ అమ్మ నాన్నలకు కూడా ఉండే ఉంటాయి బ్యాంక్ అకౌంట్స్ ఖచ్చితంగా ఉండే ఉంటాయి. మనం వెళ్ళి డబ్బులు వేసుకుంటాం బ్యాంకులో, అందరు 1000 రూపీస్ బ్యాంకులో జమ వేసుకున్నారు అనుకుందాం. బ్యాంకు వాడు ఏం చేస్తాడు, మీ దగ్గర నుంచి అంతా 1000 రూపాయలు తీసుకొని, ఒక 2 లక్షలు 3 లక్షలు అవుతాయి కదా, అందులో కొంత డబ్బుని ఏం చేస్తాడు, వేరే వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి లోన్ ఇస్తాడు. సపోజ్ మీలోనే ఒకరు వెళ్ళి, సార్ నాకు లోన్ కావాలి, నేను చదువుకోవాలనుకుంటున్నా, నాకు కాలేజ్ ఫీజు కట్టడానికి ఒక 30,000 కావాలి లోన్ అంటే, ఆ బ్యాంక్ అయినా ఒక వ్యక్తికి లోన్ ఇస్తాడు. ఓకే, అట్లా బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారు, హోమ్ లోన్ ఇస్తారు, పర్సనల్ లోన్స్ ఇస్తారు, ఏదైనా వెహికల్ కొనుక్కోవాలనుకుంటే వెహికల్ లోన్స్ ఇస్తారు. ఓకే, ఇట్లా మనీ సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. జనాలందరూ అక్కడ డిపాజిట్ చేసుకుంటారు, ఆ డిపాజిట్ చేసుకున్న మనీలో కొంత మొత్తాన్ని లోన్లు ఇస్తారు. లోన్లు ఇచ్చిన వ్యక్తి బ్యాంకర్లకి వడ్డీ కడతాడు, బ్యాంకు వాళ్ళ దగ్గర డబ్బులు దాచుకున్న వ్యక్తులకి బ్యాంకు వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తారు. సో దిస్ ఈస్ ద బ్యాంకింగ్ సర్కిల్స్, ఇట్ కెప్ట్ ఆన్ గోయింగ్. ఓకే, సిన్స్ మెనీ ఇయర్స్. ఓకే, ఇది జరుగుతుంది. సో ఇవన్నీ మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకి పొద్దున్న స్కిట్లలో చూసినట్టు కూడా సైబర్ ఫ్రాడ్స్ చాలా పెరిగిపోయినాయి. ఇప్పుడు గేమింగ్ ఫ్రాడ్స్ కొత్తగా వచ్చినాయి. ఇంకా గేమ్స్ ఆడే వాళ్ళు చాలామంది ఉంటారు మన దగ్గర. ఇంటికి వెళ్తారు, అమ్మ ఫోన్ తీసుకుంటారు, నాన్న ఫోన్ తీసుకుంటారు, గేమ్స్ ఆడతారు. గేమ్స్లో ఒకటేదో మంచిగా అనిపిస్తుంది, జెమ్స్ ఉంటాయి, కాయిన్స్ ఉంటాయి, కొనుక్కోవాలనిపిస్తుంది. బ్యాంక్ అకౌంట్ లింక్ చేసేస్తాం అమ్మ నాన్నది, ఆ బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బులు కట్ చేస్తాం, మన గేమ్లో పైసలు పెట్టి ఆడతాం.
ఇది కూడా సైబర్ ఫ్రాడ్కి దారితీస్తుంది. ఏం చేస్తారు, ఇట్లా గేమ్స్ ఎక్కువ ఆడే వాళ్ళని టార్గెట్ చేస్తారు. వాళ్ళకి తెలుస్తుంది మన ఫోన్ నెంబర్ తోటి కనెక్ట్ అయి ఉంటాయి ప్రతిదీ, ఎవరు ఎంతసేపు గేమ్ ఆడుతున్నారు, ఏ గేమ్ ఆడుతున్నారు, వీళ్ళు ఎంత డబ్బులు పెట్టగలుగుతున్నారు. వాళ్ళు సీక్రెట్గా ఏం చేస్తారు, నకిలీ వెబ్సైట్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి మిమ్మల్ని బోల్తా కొట్టిస్తారు, డబ్బులన్నీ తీసేసుకుంటారు, బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ చేస్తారు. సో దేర్ ఆర్ ఓకే. Thank you for giving this opportunity, and I would also like to thank our HM sir for conducting this amazing program. Thank you so much, sir.